పళ్ల రసాలకి క్యాన్సర్తో లింక్ భయపెట్టే నిజం, కానీ ఈ జాగ్రత్తతో చెక్ చెప్పచ్చు. పళ్ళు తినే జనరేషన్ మొత్తం ఇప్పుడు పళ్లరసం తాగడం వైపు షిఫ్ట్ అయిపోయింది. పళ్ళైతే కష్టపడి తినాలి, అదే పళ్లరసం అనుకోండి ఈజీగా గొంతులోకి వెళ్ళిపోతుంది. దానికి తోడు అందులో చక్కగా పంచదార, ఐస్ కలుపుతారు. కాబట్టి పళ్లరసం తీసుకోవడంపై ఉన్న ఆసక్తి పళ్ళు తినడంపై ఎవరికీ ఉండడం లేదు. ఇంకొద్ది రోజులు పోతే పళ్లరసం అంతా కలిపి ఓ టాబ్లెట్ల రూపంలో ఇస్తే అది వేసుకోవడానికి కూడా రెడీ అయ్యేట్లున్నారు. అయితే ఆహార నిపుణులు, డాక్టర్లు మాత్రం పళ్లనే తీసుకోండి, పళ్లరసాన్ని దూరం పెట్టండి అని నెత్తి నోరు కొట్టుకుని చెప్తున్నారు. పళ్లలో అయినా పళ్లరసంలో అయినా ఉండే విటమిన్స్, ఎంజైమ్స్ అవే కదా అంటారా? అక్కడే మీరు పళ్లరసంలో కాలేశారు. పళ్లరసం తీసుకోవడం వల్ల మనం కొన్ని అత్యంత విలువైన పీచుని కోల్పోతున్నాం. పీచు ఎక్కువగా పళ్లలోనే ఉంటుంది. రసం తీసేసిన తర్వాత మనం పారేసే పిప్పి ఈ పీచు పదార్థమే. అందుకని పళ్లను తోలు వలిచి నేరుగా తినండి. పళ్లరసం తీసుకోవడం కన్నా పళ్ళు తినడమే మంచిది అంటారు. ఇంతకీ పీచు వల్ల ఉపయోగం ఏమిటి అని మీరు అడగచ్చు. అందుకే ఆ విషయం మీకిప్పుడు చెప్తున్నాం. పీచు తినండి, పీస్ ఆఫ్ మైండ్ తెచ్చుకోండి అంటారు ఆహార నిపుణులు. అయితే ఈ పీచు ఎక్కడ దొరుకుతుంది? అది తింటే మన మనసు ఎందుకు ప్రశాంతంగా మారుతుంది అంటారా? పీచు అంటే ఫైబర్, అవి ఉండే పదార్థాలు తినమని అర్థం. మనం రోజువారీ తీసుకునే డైట్లో పీచు పదార్థాలు ఉంటే ఆరోగ్యం చాలా బాగుంటుంది. పీచు తినండి, ఫైబర్ ఉండే పదార్థాలు తీసుకోండి అని చెప్తూ ఉంటారు. ఇంతకీ పీచు మన శరీరానికి ఏం చేస్తుంది, ఎంతలా ప్లస్ అవుతుంది అంటే, కొబ్బరి పీచు తీసుకుని గిన్నెలో జిడ్డు తోమేసినట్టు పీచు పదార్థం కడుపు అనే గిన్నెని శుభ్రం చేసేస్తుంది అంటారు నిపుణులు. అయితే ఇక్కడ మరో ట్విస్ట్ ఏంటంటే, పీచు పదార్థాల్లో పోషక విలువలు తక్కువ. కానీ ఈ పీచు వలన ఉపయోగం ఏమిటంటే, శరీరాన్ని శుభ్రంగా ఉంచడానికి, అనారోగ్యాల నుంచి కాపాడటానికి, కొలెస్ట్రాల్ని కంట్రోల్ చేయడానికి, డయాబెటీస్ని దూరంగా ఉంచడానికి, బరువు తగ్గించడానికి, ఇలా ఎన్నో ప్రయోజనాలున్నాయి. అంతేకాదు మలబద్ధకం వల్ల వచ్చే బుద్ధిబద్ధకాన్ని తీసిపారేస్తుంది. అంతెందుకు, పీచు పదార్థాలే లేకుంటే మనం తిన్న ఆహారంలో జీర్ణమైపోయినవి జీర్ణమైపోగా మిగిలిన వ్యర్థాలు బయటికి పోయే వీలే ఉండదు. కడుపులో పేరుకుపోయిన వ్యర్థాలను బయటకు పంపాలంటే పీచు పదార్థాలను తీసుకోక తప్పదు. పీచు పదార్థాలు పుష్కళంగా ఉండే ఆహారం తీసుకోవడం వల్ల చాలా ఆరోగ్య సమస్యలను నివారించుకోవచ్చు. ముఖ్యంగా జీర్ణ వ్యవస్థ సక్రమంగా పనిచేసేలా కాపాడుకోవచ్చు. కొలోన్ క్యాన్సర్ వంటివి రాకుండా చూసుకోవచ్చు. పులిసే రకానికి చెందిన పీచు పదార్థాలు రక్తంలో కొలెస్ట్రాల్ను నియంత్రిస్తాయి. వీటి వల్ల గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. నీటిలో కరగని పీచు పదార్థాలు రక్తంలోని గ్లూకోజ్ స్థాయిని అదుపు చేస్తాయి. ఫలితంగా టైప్ 2 డయాబెటిస్ సోకే అవకాశాలను గణనీయంగా తగ్గిస్తాయి. పీచు పదార్థాలను పుష్కలంగా తీసుకుంటే త్వరగా కడుపు నిండినట్లవుతుంది. చాలాసేపటి వరకు ఆకలి వేయదు. అందువల్ల వీటిని ఎక్కువగా తీసుకుంటే శరీరంలో అనవసరపు కొవ్వు చేరే అవకాశాలు దాదాపు ఉండవు. అదండి పీచు పళ్ల రామాయణం. ఇక నుంచి తొక్కతో పాటు తినగలిగే పండు ఏదైనా దానిని తొక్కతో పాటే తినేయండి. ఒకే రకం ఆకుకూరలు, కాయగూరలు కాకుండా వేర్వేరు రకాలు పండ్లు తీసుకోండి. సాధ్యమైనంత వరకు పండ్ల రసాలను మాత్రం దూరం పెట్టండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ చూడాలనుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.